कार्त्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो गौरी प्रचोदयात्। गौरी देवतायै नमः प्रार्थनां समर्पयामि। अम्मा पेళ్లి కుమార్తెను తీసుకురండి. లలిత లలిత పదాల కదలిక రాగమాలికలాలపించగ లలిత లలిత పదాల కదలిక రాగమాలికలాలపించగ కదిలినది కలహంస నడకల కలికిరో కామాక్షి అనగా అడుగు తడబడు బిడియమా నడక నటన మయూరమా మగువ బిగుల సరసమా మదన శరముల విరహమా ఎడను తొలకరి వలపు తలపులు జలధరించిన చెలికి గతి లలిత లలిత పదాల కదలిక రాగమాలికలాలపించగ పసిడి మేలిమి ఛాయ పరువమ్ములున్నా వినయశీలము తోడ విజ్ఞానమున్నా మోక్షకామిత సిద్ధి మూలమయ్యున్నా ఈ కన్యకామణిని మా ఇంటి సిరిని పంచభూతములెల్ల సాక్షిగా చేసి అర్పింతు నీ పాద పద్మాలు కడిగి మాంగళ్యాన్ని పదుగురు ముట్టి పదిలంగా 10 కాలాలుండగా దీవించారే దేవతలంతా దేవుడి గుడిలో గంటలు మోగే బాగా చెప్పేవురా. అప్పటి నుంచి బ్రహ్మచారి వధవులకు అద్దెకి కూడా మానేసి పెళ్లి అయిన వాళ్ళకే ఇస్తున్నాను. అంటే నీ ఇంట్లో అద్దెకు ఉండాలంటే భీష్మాచార్యుడైనా సరే పెళ్లి చేసుకోక తప్పదంటావు. లేకపోతే డొక్క చింపను. నమస్కారం బాబాయ్ గారు. పై పోషణలో కొత్త దంపతులు అద్దెకి దిగారని చెప్పాను చూడు, ఈ అమ్మాయే. నమస్కారం. ఎరా, ఈ అమ్మాయి నీకు ఇంత క్రితమే తెలుసా? పాపం తల్లి లేదు, తండ్రి కూడా ఈ మధ్యనే పోయేట. పోయినట్టే. మరి పెళ్లికి వెళ్ళావా? వెళ్దామనే అనుకున్నాను, కానీ కుదరలేదు. మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ తంటాలు పడుతున్నారు. బంగారం లాంటి పిల్ల, చూసుకునే ప్రాప్తం ఆ తండ్రికి లేదు. వస్తారా? కనిపిస్తూ ఉండు. డాడీ, ఐమ్ సారీ. మరేం పర్వాలేదమ్మా. నేను నీకు ఇవ్వలేని నీడ నువ్వే సంపాదించుకున్నావు. అది చెడగొట్టడం ఇష్టం లేక నోరు మూసుకున్నాను. కానీ ఈ పెళ్ళేమిటమ్మా? ఏం లేదు డాడీ, ఇంటి కోసం చిన్న అబద్ధం పెళ్లి. ప్రేమ అబద్ధం కావచ్చు కానీ పెళ్లి అబద్ధం కాకూడదమ్మా. బహుశా పెళ్లి గురించి మాట్లాడే అర్హతని పోగొట్టుకున్నాను అనుకుంటాను. చూడమ్మా, భార్య విషయంలో తప్పు చేస్తే బాధ్యత లేని భర్త అంటారు, అది నేను. కానీ భర్త విషయంలో ఒక ఆడది తప్పు చేస్తే బరిదెగించింది అంటారు, అది నువ్వు కాకూడదనేమ్మా నా ఆశ. చూడమ్మా, నువ్వంటే నాకెంతో ప్రేమ, నీ జీవితాన్ని సరిదిద్దాలనే ఆశ. కానీ ఈ జన్మకు నాకు అర్హత లేదమ్మా, అర్హత లేదు. డాడీ, ఐ లవ్ యూ డాడీ.